హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నా పేరు రవీంద్రనాథ్, అడ్వకేట్ వైజాగ్ నుంచి. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ బిఎన్ఎస్ఎస్ క్రిమినల్ మేజర్ యాక్ట్స్ మనకి రీప్లేస్ చేయడం జరిగింది. అందులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద నేమ్ చేంజ్ చేయబడి దానికి రీప్లేస్ చేయడం జరిగింది. సో ఈ రోజు నుంచి మనకి కొత్త యాక్ట్స్ మనకి అమల్లోకి రానున్నాయి. అది జూలై 1, 2024 నుంచి. కాబట్టి జస్ట్ సిఆర్పిసిని మీకు ఆల్రెడీ ఐపీసీ మీద క్లాస్ చెప్పడం జరిగింది, బిఎన్ఎస్ మీద. ఈరోజు బిఎన్ఎస్ఎస్ మీద, అదే బిఎన్ఎస్ఎస్ మీద భారతీయ నాగరిక సురక్ష సంహిత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ మీద కూడా చిన్న క్లాస్ మనకి చూసుకుందాం. అది చాలా లెందీ క్లాసెస్ కాబట్టి ఇది మనకి కంప్లీట్ డీటెయిల్ని కవర్ చేయడానికి అవ్వదు. కాబట్టి ఈరోజు చిన్న ఇంట్రడక్షన్ మనకి ప్రాక్టికల్ పనికి అడ్వకేట్స్ అందరికీ కూడా, ఫ్రెషర్స్కి కొంతమంది, అదేవిధంగా కొంతమంది రెగ్యులర్గా వచ్చే వాళ్ళకి ఏంటంటే చిన్నది ఇంట్రడక్షన్ లాంటి క్లాస్ ఇది. అంటే మనకి ప్రాక్టికల్గా మనకు రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఏ సెక్షన్స్ మనకి యూజ్ అవుతాయి అన్నది వరకు మాత్రం ఈరోజు కొంచెం డీల్ చేయడానికి ట్రై చేస్తాను. సో బిఎన్ఎస్ఎస్, ఇప్పుడు ఈ బిఎన్ఎస్ఎస్ వచ్చే ఇందాక మీకు ఐపీసీ క్లాస్లో, బిఎన్ఎస్ క్లాస్లో మీకు చెప్పలేదు ఒక పాయింట్. ఇవేంటంటే ఈ జూలై 1 నుంచి మనకి ఈ యాక్ట్లు 3 కూడా బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ యాక్ట్లు అమల్లోకి వస్తాయి. ఈ ప్రొసీజర్ మొత్తం కూడా పాత కేసులకి అప్లై అవ్వదు. అంటే జూలై 1కి ముందున్న కేసెస్, ఆల్రెడీ పెండింగ్ కేసులు ఏవైతే ఉన్నాయో వాటికి ఐపీసీ, సిఆర్పిసి, ఎవిడెన్స్ యాక్ట్ పాత యాక్ట్ల ప్రకారమే వాటిని డిస్పోజ్ చేయవలసి ఉంది. పాత యాక్ట్లోని ప్రొసీజర్ మాత్రమే ఫాలో అవుతారు. జూలై 1 అంటే ఈ రోజు నుంచి ఏదైనా కొత్త కేసు కానీ ఫైల్ చేసినట్లయితే, ఏదైనా క్రిమినల్ కేసెస్లో కొత్త కేసెస్ కానీ ఏదైనా ఐపీసీ ప్రకారం ఏదైనా ఫైల్ చేసినట్లయితే దానికి మాత్రమే బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ అప్లికబిలిటీ అవుతాయి. సో ఈ రోజు నుంచి మనకి ఫైల్ అయ్యే కేసెస్కి ఏ విధంగా ప్రొసీజర్ ఫాలో అవుతారు అన్నది మనం చూద్దాం. మనకి రెగ్యులర్గా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో మనం ఏదైనా కేసు ఫైల్ చేసినప్పుడు, అంటే ప్రైవేట్ కంప్లైంట్ ఏదైనా ఫైల్ చేసినప్పుడు మనం రెగ్యులర్గా ఇన్నాళ్ళు అంటే మనకి 190 రెడ్ విత్ 200 ప్రకారం మనం ప్రైవేట్ కంప్లైంట్స్ వేసుకునే వాళ్ళం. ఎగ్జాంపుల్ వచ్చేసి మన ఎన్ఐ యాక్ట్. ఈ 190 రెడ్ విత్ 200 అన్నది ఏంటంటే మనకి కాగ్నిజెన్స్ టేకన్ బై ది మేజిస్ట్రేట్ యాజ్ వెల్ యాజ్ ఎగ్జామినేషన్ ఆఫ్ కంప్లైంట్. ఈ 190 రెడ్ విత్ 200ని మనకి బిఎన్ఎస్లో వచ్చేసి, అంటే ఈ రోజు నుంచి ఇప్పుడు నిన్నటి వరకు ఉన్న కేసెస్ అన్నీ కూడా సిఆర్పిసి ప్రకారమే డిస్పోజ్ అవుతాయి. అది ఏడాది కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, అవి ఎప్పటికైనా సరే యాజ్ పర్ సిఆర్పిసి నామ్స్ ప్రకారం మాత్రమే రన్ చేస్తారు. ఈ రోజు నుంచి ఏదైనా మనం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేయాలన్నా యాజ్ వెల్ యాజ్ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు మనకి బిఎన్ఎస్ అండ్ బిఎన్ఎస్ఎస్ అండ్ బిఎస్ఏ ప్రకారం ఫాలో అయ్యి మాత్రమే చేయవలసి ఉంటుంది. సో ప్రైవేట్ కంప్లైంట్ ఏదైనా ఫైల్ చేస్తే ఈరోజు మనకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఈరోజు మనకి ఏదైనా కొత్త కేసు ఫైల్ చేయాలి ఎన్ఐ యాక్ట్ ప్రకారం అనుకుంటే, ప్రైవేట్ కంప్లైంట్, ఎన్ఐ యాక్ట్ అనే కాదు, ఏదైనా ప్రైవేట్ కంప్లైంట్ మేజిస్ట్రేట్లో డైరెక్ట్గా ఫైల్ చేయాలంటే 210 రెడ్ విత్ 223 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఫైల్ చేయాలి. మనకి ఇది రెగ్యులర్గా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తుంటాం మనం ప్రాక్టీస్లో. సో వాటిని ఏంటంటే ఇన్నాళ్ళు 190 రెడ్ విత్ 200 సిఆర్పిసి అని రాసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే 210 రెడ్ విత్ 223 ఆఫ్ బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం కొత్త కంప్లైంట్ ఫైల్ చేయవలసిన నెసెసిటీ ఉంది. ఇప్పుడు మనం కంపారిజన్ చూసుకున్నట్లయితే మనకి బాక్స్ చూసుకున్నట్లయితే అర్థమవుతుంది. కానీ ప్రాక్టికల్గా మీకు కొంచెం మనకి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో ఈ సెక్షన్స్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ పాయింట్స్ కొన్ని ఒక 10-15 సెక్షన్స్ వరకు మనకి మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. సో ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత మనకి రెగ్యులర్గా మనం చూసుకున్నట్లయితే మనకి ఎప్పుడు డైలీ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో మనకి పనికి వచ్చేది ఆబ్సెంట్ పిటిషన్స్ ఫైల్ చేస్తుంటారు. కంప్లైనెంట్కి వచ్చేసి 256 సిఆర్పిసి యాజ్ వెల్ యాజ్ మనకి అక్యూజ్డ్కి వచ్చేసి 317 ఆఫ్ సిఆర్పిసి ఫైల్ చేసేవాళ్ళం. ఇప్పుడు అదే ఈ రోజు నుంచి ఫైల్ చేసే కేసెస్లో మనం ఏ విధంగా మనకి ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేయాలంటే 279 బిఎన్ఎస్ ప్రకారం కంప్లైనెంట్కి ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా అక్యూజ్డ్కి వచ్చేసి 355 బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం ఆబ్సెంట్ పిటిషన్ ఫైల్ చేస్తాం. నెల 256, 317 సిఆర్పిసి అలాగో 279 అండ్ 355 బిఎన్ఎస్ఎస్ అలాగా. సో ప్రైవేట్ కంప్లైంట్స్ విషయంలో ఈ రకంగా ఆబ్సెంట్ పిటిషన్స్ ఫైల్ చేసుకున్నట్లయితే ఇలాగా. అదేవిధంగా మనకి రెగ్యులర్గా
కోర్టులో మన ప్రాక్టీస్ పర్పస్ 91 సిఆర్పిసి చాలా ఇంపార్టెంట్ మనకి. ఏదైనా డాక్యుమెంట్ కానీ ఏదైనా ప్రొడ్యూస్ చేయమని ఎవరైనా థర్డ్ పార్టీస్ని అడిగినట్లయితే మనం 91 సిఆర్పిసి ప్రకారం మనం పిటిషన్ ఫైల్ చేస్తాం. ఇక మీదట మనం ఈ రోజు నుంచి ఫైల్ అయ్యే కేసెస్లో చూసుకున్నట్లయితే 94 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఆ పిటిషన్ మనకు ఫైల్ చేసుకోవాల్సిన ఇది ఉంది. అదేవిధంగా మన రెగ్యులర్ దీనిలో చూసినట్లయితే 309 అండ్ 311 చాలా ఇంపార్టెంట్ మనకి. అడ్జర్న్మెంట్ పిటిషన్ యాజ్ వెల్ యాజ్ రీకాల్ ఆఫ్ విట్నెస్ మనం అది ఫైల్ చేస్తాం. దానికి సెక్షన్ 309 వచ్చేసేటప్పటికి 346 బిఎన్ఎస్ఎస్ అయింది. అది ఏదైనా వాయిదా కావాల్సినప్పుడు 309 సిఆర్పిసి ఎలా వేస్తాం. ఇక మీదట ఫైల్ చేయాల్సి వస్తే అది ఈ రోజు నుంచి ఫైల్ అయిన కేసెస్లో చూసుకున్నట్లయితే 346 బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం ఫైల్ చేస్తాం. అదేవిధంగా ఏదైనా విట్నెస్ని మనం రీకాల్ చేసుకున్నట్లయితే 311 సిఆర్పిసి మనం ఫైల్ చేసేవాళ్ళం. ఏదైనా ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన ఎగ్జామినేషన్ క్లోజ్ అయిపోయిన విట్నెసెస్ మనం రీకాల్ చేసుకున్నట్లయితే 311 ఫైల్ చేసేవాళ్ళం సిఆర్పిసి. ఇప్పుడు అదే బిఎన్ఎస్ఎస్లో వచ్చేసి 348 బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఏదైనా విట్నెస్ని మనం రీకాల్ చేసుకున్న ఏదైనా మనం ఈ రకంగా ఫైల్ చేసుకోవాల్సిన ఇది ఉంది. అదేవిధంగా మనం జడ్జిమెంట్ అంతా అయిపోయిన తర్వాత 389 పిటిషన్ ఫైల్ చేసేవాళ్ళం. ఇదివరకు 389 సస్పెన్షన్ ఆఫ్ సెంటెన్స్ మనకి రెగ్యులర్ టచ్లో ఉన్న సబ్జెక్టు. 389 సిఆర్పిసి ప్రకారం ఫైల్ చేసేవాళ్ళం. అది ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ ప్రకారం వచ్చేసి 430 ప్రకారం మనం ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. క్లాజెస్ అయితే అవే 389 క్లాస్ 3 మనం లోకల్ కోర్టులో పెడతాం, మేజిస్ట్రేట్ కోర్టులో పెడతాము. అదే ఇక్కడ 430 క్లాస్ 3 ప్రకారం పెట్టాలి బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇక మీదట. అదే మన అపీల్లో వచ్చినప్పుడు అయితే మన అపీల్లో కింద కోర్టు దానికి స్టే అడుగుతాము. దానికి వచ్చేసి 3891 సిఆర్పిసి పెట్టేవాళ్ళం. ఇప్పుడు 430 క్లాస్ 1 పెడతాము. మీరు ఒకసారి రిఫర్ చేసుకున్నట్లయితే ఇంకా మీకు ఈజీగా ఉంటుంది ఇది. అదేవిధంగా మనం బెయిల్స్కి వచ్చినట్లయితే వీటితో పాటు మనకి బెయిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి 436, 7, 8, 9 ఇది మనం రెగ్యులర్గా ఫాలో అయ్యేవి. ఇక్కడ మనం చూసినట్లయితే బిఎన్ఎస్ఎస్లో వచ్చేసి 478 దగ్గర నుంచి స్టార్ట్ అవుతాయి బిఎన్ఎస్ఎస్. 478 వచ్చేసి కాగ్నిజబుల్ కేసెస్లో బెయిల్ ఏ విధంగా ఉంటుందన్నది 478 బిఎన్ఎస్ఎస్లో చెప్పారు. అదేవిధంగా మనకి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్లో వచ్చేసి 437 సిఆర్పిసి ఎలా ఉండేదో ఇక్కడ బిఎన్ఎస్ఎస్లో వచ్చేసి 480 బిఎన్ఎస్ఎస్ ప్రకారం అంటే 7 years ఉన్నవి కాగ్నిజబుల్ కేసెస్లో మనకి 480 బిఎన్ఎస్ఎస్లో వేయవలసి ఉంటుంది. ఇక మీదటి నుంచి ఈరోజు ఎఫ్ఐఆర్ పడిన కేసెస్లో మాట చెప్పేది. అదేవిధంగా 438 యాంటిసిపేటరీ బెయిల్ మనకు ఉంటుంది. యాంటిసిపేటరీ బెయిల్ సిఆర్పిసి 438 ఎలాగో ఇప్పుడు 482 బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం యాంటిసిపేటరీ బెయిల్స్ అయితే వేసుకోవాల్సిన అవసరం 482 బిఎన్ఎస్ఎస్ ప్రకారం. అదేవిధంగా 439 మన రెగ్యులర్గా మనకు టచ్లో ఉన్నది 439, అది వచ్చేసి 483 బిఎన్ఎస్ఎస్ ప్రకారం మనం ఇక మీదట ఫైల్ చేసాం. అంటే 7 years దాటి పనిష్మెంట్స్ రిమైండ్ ఇచ్చినప్పుడు మనం జిల్లా కోర్టులో వేస్తూ ఉంటాం. అవి వచ్చేసి 483 బిఎన్ఎస్ఎస్ ప్రకారం అవి ఫైల్ చేస్తాము. సో ఇది మనకి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో మనకి యూజ్ అయ్యే సెక్షన్స్ ఇవి. అయితే వీటిలో అయితే మనకి కంప్లీట్గా చాలా వైడ్గా బాగా మార్పులు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు మనకి సెక్షన్స్ 484 సిఆర్పిసిలో ఉండేవి. ఇక్కడ వచ్చేసి మనకి బిఎన్ఎస్ఎస్లో 530, 531 వరకు మనకి చాప్టర్స్ మనకి సెక్షన్స్ యాడ్ చేయడం జరిగింది. సో ఇంకా చాలా లెందీగా ఇచ్చిన మెయిన్ ఏంటంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి బాగా ఎక్కువ వాల్యూ ఇచ్చారంటే ఆడియో వీడియో రికార్డ్స్కి సంబంధించిన చాలా లెందీగా చాలా ఎక్కువగా అయితే మనకి మార్పులు చేయడం జరిగింది బిఎన్ఎస్ఎస్లో. మనకి అవి ఏంటి, వాటి యొక్క ఇంపార్టెన్స్, వాటి వాల్యూ ఏంటి అన్నది నేను ఇంకా తర్వాత క్లాసెస్లో నేను చెప్తాను. సో ఇవి మనకి రెగ్యులర్ కోర్స్ ఆఫ్ ప్రాక్టీస్లో సిఆర్పిసికి బిఎన్ఎస్ఎస్కి ఉన్న తేడా. మనకి ప్రాక్టీస్ పర్పస్ మాత్రమే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో ఇంకొంచెం లెందీగా ఏదైనా ప్రొసీజర్ అది నేను చెప్పడానికి ట్రై చేస్తాను. సో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నట్లయితే దయచేసి కన్సిడర్ చేయండి, నేను కూడా మార్చుకోవడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.